సో పిల్లలు ఇప్పుడు రిపబ్లిక్ డే కి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు సింగింగ్ లో? టీచర్ నేను. ఓకే రా తొందరగా ఒక పాట పాడి చూపి అమ్మా. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. ఆపమ్మా, ఇలా పాడితే అందరు స్టేజ్ పైన నిన్ను చూసి నవ్వుతారు. బాగా అయింది. టీచర్ ఉండండి, మీ పేరు నేను మా ప్రిన్సిపల్ మమ్మీకి చెప్తాను. అయ్యో వద్దులే అమ్మా. నో టీచర్, నేను చెప్తాను. నందిని, నువ్వు సోలో డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నావా? అవును రియా, నేను డాన్స్ చేసి చూపియాలా? చూపి. ఇదిగో నా డాన్స్ పర్ఫార్మెన్స్. ఇలా చేస్తే అందరు నవ్వుతారు నందిని. రియా ఉంటూ, నేను నీ పేరు మా మమ్మీకి చెప్తాను. నీకు అసలు బాగా ఎక్కువైంది. అయ్యో నందిని, నీ స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నావు అమ్మా రిపబ్లిక్ డే కి? అవును టీచర్. ఏది చెప్పి చూపి. 25 తర్వాత 26 జనవరి వస్తుంది. ఆ రోజు రిపబ్లిక్ డే. సో ఆ రోజు మనము జన్మదినం. ఏంటమ్మా ఏం నేర్చుకున్నావు నువ్వు? ఆ రోజు ఏం చెప్తావు స్టేజ్ పైన? ఇంతేనా? టీచర్ ఉండండి, నేను మీ పేరు మా ప్రిన్సిపల్ మమ్మీకి చెప్తాను. అయ్యో వద్దులే అమ్మా, నేను నీకు బాగా ప్రిపేర్ చేసి ఇస్తాను, అది చదువుకొని చెప్పు సరేనా? ఏయ్ నందిని, ఇక్కడ సీరియస్ క్లాస్ జరుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు? టీచర్ గేమ్స్ ఆడుతున్నారు కదా, వెళ్తున్నారు. నువ్వు ఎప్పుడు గేమ్స్ ఆడతావా? ఎప్పుడు క్లాస్ లోనే ఉండవు. టీచర్ మీరు ఎప్పుడు క్లాస్ లో ఉంటారో నేను అంటున్నారు. ఏంటి ఏమంటున్నావు? మీరు ఇప్పుడు రిపబ్లిక్ డే డాన్స్ రూమ్ లోనే ఉంటున్నారు కదా టీచర్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నందిని నువ్వు? టీచర్ ఉండండి, మీ పేరు నేను ప్రిన్సిపల్ మమ్మీకి చెప్తాను. క్లాస్ లో ఉండకుండా డాన్స్ రూమ్ కి వెళ్తున్నారని. ఈ రోజైతే కావ్య టీచర్ అయిపోయింది నా చేతిలో. బాగా డాన్స్ చేస్తుంది కదా, వీడియో తీస్తాను చూడరు. ఈ వీడియో మా ప్రిన్సిపల్ మమ్మీకి చూపిస్తాను. ఈరోజు అయిపోయింది కావ్య టీచర్. బాగా ఎగురుతూ డాన్స్ చేస్తుంది కదా, చూసిందా? పిల్లలు, మీ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ అలాగే కమెంట్స్ లో జై హింద్ అని రాయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.